భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం గనిబోయిన గుంపు గిరిజనులపై జరుగుతున్న దాడుల్ని మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో బడాబాబుగా చలామణి అయ్యే లక్కమధు గిరిజనులపై దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. లక్కమధు భూదందాలు సెటిల్మెంట్లకు పాల్పడుతూ గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్థానిక అధికారులు స్పందించకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఇక్కడికి మనకి దగ్గరలో ఉంటుంది కర్నూలు గిరిజనుల మీద కొన్ని దాడులు జరిగాయి. దాని మీద మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడికి వెళ్ళి వాళ్ళకి సమస్యలను పరిష్కరించడానికి వెళ్ళాం. ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే బడా బాబులటువంటి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ లక్కమధు అని అక్కడ స్థిరం అంటే అక్కడ ఇల్లు కట్టుకొని ఎక్కడి నుండి కరకుడ పైన అక్కడికి వచ్చేసి మా ట్రైబుల్ని పత్రికా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం అక్టోబర్ 2 గాంధీ జయంతి ప్రోగ్రాం రోజు ఎంతటి ఉగ్రవాదులనైనా క్షమాభిక్ష పెట్టి వదిలేటువంటి మహోత్తరమైన రోజు అది. అట్లాంటి పవిత్రమైన రోజున అమాయకమైన గిరిజనులని అక్రమంగా వారు పనిదినం నిమిత్తం గోదావరి పరివాహ ప్రాంతమైనటువంటి ఇసుక ర్యాంపులకు పనికి వెళ్తే వాళ్ళని అక్రమంగా అక్కడి నుంచి అరెస్టు చేసి తీసుకొని వచ్చి అర్ధరాత్రి 9-10 వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. దీనిపై మా పార్టీ నాయకులు మా పార్టీ లాయర్ గారితో మేము పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయించి ఇట్లా అక్రమ అరెస్టులు తప్పు అని చెప్పేసి ఖండించి వారి తరఫున పోరాటం చేసి అర్ధరాత్రి 9-10 గంటల ప్రాంతంలో మేము విడుదల చేయించడం జరిగింది. ఈ యొక్క భూదందాలు మనుగూరు